అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఒక నేరం చేయగానే ఇమీడియట్ గా దొంగను పట్టేసుకోవాలంటారు. క్లీన్ గా కలెక్ట్ చేయాలి, కంప్లీట్ గా కలెక్ట్ చేయాలి. పోలీసులు ఏం చెప్తారంటే, సార్ ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎలాగో తెలియదు. నేరస్తుడి కంట్రోల్లో లేని పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. జనాలు గుమిగూడిపోవడం ఇట్లాంటివి చాలా చేస్తున్నారు. లేకపోతే అవి రావు. ఎక్కడైనా ఏదైనా నేరం జరిగితే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికీ కూడా పోలీసుల తర్వాత క్లూస్ టీం గుర్తొస్తుంది. క్లూస్ టీం తర్వాత మిగతా అక్కడ జరిగే ఏర్పాట్లు అవన్నీ గుర్తొస్తుంటాయి. కానీ ఒక క్రైమ్ జరిగిందంటే ఆ క్రైమ్ చేసింది ఎవరు అని కనిపెట్టేది ఎవరో తెలుసా? ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ చేయాలి ఆ పని. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పని చేయాలి అంటే అది అసలు పూర్తిగా అది తెర ముందుకు రాదు, పూర్తిగా తెర వెనక ఫోరెన్సిక్ తన పని చేసుకుపోతుంటుంది. అసలైన నిందితులు అనేది ఊహాగానాలు బయట ఎన్నైనా రావచ్చు, కానీ కోర్టుకి నేరస్తుడు ఎవరు అని చెప్పేది, నిందితుడు ఎవరు అని చెప్పేది కేవలం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. సో ఈ ఫోరెన్సిక్కి సంబంధించిన అవగాహన కల్పించడం కోసం అటువైపు అధికారులకి, సిబ్బందికి, ప్రజలకు కూడా అవగాహన కల్పించడం కోసం ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఫోరెన్సిక్ అంటే ఏంటి, ఫోరెన్సిక్కి అంటే ఎటువంటి పవర్స్ ఉంటాయి, అలాగే ప్రజలకి ఫోరెన్సిక్కి ఎందుకని అంత కనెక్టివిటీ ఎందుకు మిస్ అయ్యింది, అలాగే ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు ఫోరెన్సిక్ మీద చాలా వరకు ప్రజల్లో ఉన్నాయి. వీటన్నింటినీ నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో బాలరాజ్ గారు ఉన్నారు, ఐజీ ఫోరెన్సిక్ డైరెక్టర్ ఉన్నారు ఏపీ. సార్ నమస్తే. సార్ తెలుసు కదా, ప్రజల్లో చాలా డౌట్లు. ఒక నేరం చేయగానే ఇమీడియట్గా దొంగను పట్టేసుకోవాలంటారు, బట్ దాని వెనకాల చాలా పెద్ద టాస్క్ ఉంటుంది మీకు. సో అందరికీ డౌట్ ఏంటంటే ఫోరెన్సిక్ ఎలా పనిచేస్తుంది, దాని వెనక ఎంతమంది ఉంటారు అని ఎవరికి తెలియదు సార్. ఫస్ట్ దాని గురించి చెప్పాక దాని తర్వాత ఈ వీక్ గురించి మాట్లాడుకుందాం. నిజమే మీరు అన్నది. ఇదంతా తెర వెనుక శ్రమలా ఉంటుంది. బేసికలీ ఫోరెన్సిక్స్ అంటే ఏమిటంటే, ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం ఒక ప్రదేశంలో జరుగుతుంది. ఆ నేర ప్రదేశం జరిగినప్పుడు ఆ నేర ప్రదేశంలో మనకు చాలా సాక్ష్యాధారాలు ఉంటాయి. దేనికి సంబంధించినవి? ఆ నేరానికి సంబంధించినవి, ఆ నేరము చేసిన వ్యక్తికి సంబంధించినవి, అదేవిధంగా ఆ నేర స్థలంలో మనకు విక్టిమ్, ఎవరైతే విక్టిమ్ ఉంటారో ఆయనకు సంబంధించిన చాలా సాక్ష్యాధారాలు ఉంటాయి. ఆ సాక్ష్యాధారాలని మనం ప్రొటెక్ట్ చేసి, స్వీప్ చేసి కలెక్ట్ చేయాలి. అంటే క్లీన్గా కలెక్ట్ చేయాలి, కంప్లీట్గా కలెక్ట్ చేయాలి. దానివల్ల మనకు నేరస్తుణ్ణి నేరంతో, అదేవిధంగా నేరస్తుణ్ణి విక్టిమ్తో మనం కనెక్ట్ చేస్తాం. అది ఫోరెన్సిక్స్. బేసికలీ ఒక నేరస్తుణ్ణి నేరంతోనూ, నేరం జరిగిన ప్రదేశంతోనూ, అదేవిధంగా విక్టిమ్తోనూ మనము కనెక్ట్ చేయడాన్నే ఫోరెన్సిక్ అంటారు బేసికలీ. దీంట్లో రకరకాల సాక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఏంటి, సపోజ్ ఒక నేరం జరిగింది అనుకుందాం. ఎన్ని రకాల సాక్ష్యాలు ఉంటాయి అక్కడ? కొన్ని బాడీకి సంబంధించిన సాక్ష్యాలు ఉంటాయి. సపోజ్ ఒక రేప్ జరిగింది అనుకుందాం. రేప్కి సంబంధించింది విక్టిమ్ దగ్గర కూడా పెనుగునాటలో అతని యొక్క హెయిర్ ఉండొచ్చు, గోర్లలో అతనికి సంబంధించిన గీకింది అనుకోండి, దానికి సంబంధించిన మెటీరియల్ అవైలబిలిటీ ఉండొచ్చు. అదే నేర ప్రదేశంలో పెనుగులాటలో అతను ఒకవేళ ఏదైనా వెపన్ వాడిన, అంటే కత్తి కావచ్చు, కర్ర కావచ్చు, వాడినప్పుడు అతనికి సంబంధించిన స్వెట్ ఉండొచ్చు, లేదా సిగరెట్ బట్ వాడి పడేసినప్పుడు దానికి సంబంధించిన అది సాక్ష్యాధారం ఉంటుంది. అదేవిధంగా సైబర్కు సంబంధించి ఫోన్ కానీ, వీడియో రికార్డ్ చేయటం కానీ, ఆడియో రికార్డ్ చేయటం కానీ, టవర్ లొకేషన్స్ కానీ, టవర్ డంప్స్ కానీ, కాల్ హిస్టరీ కానీ, ఇవన్నీ రకరకాల సాక్ష్యాలు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇవి కాక ఏమంటాము, కొన్ని డైరెక్ట్ సాక్ష్యాలు ఉంటాయి, అంటే నేరము చూసిన వాళ్ళు మాట్లాడే సాక్ష్యాలు. కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉంటాయి. డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అంటే వాళ్ళిద్దరి మధ్యన జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఎవిడెన్సెస్ కొన్ని ఉంటాయి. కొన్ని సైబర్కు సంబంధించిన ఎవిడెన్సెస్ ఉంటాయి. కొన్ని బాడీలీ ఫ్లూయిడ్కి సంబంధించిన, అంటే సెలైవా అయి ఉండొచ్చు, బ్లడ్ అయి ఉండొచ్చు, లేదా యూరిన్ అయి ఉండొచ్చు, లేదా స్పర్మ్ అయి ఉండొచ్చు. ఇవి రకరకాల బాడీలకు సంబంధించిన సంబంధాలు ఉంటాయి. అట్లాగే విక్టిమ్ ఒకవేళ చనిపోయి ఉంటే ఆ విక్టిమ్కి సంబంధించిన విసరల్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం కలెక్ట్ చేస్తాం, బ్లడ్ కలెక్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా సరిగ్గా
కలెక్ట్ చేసి ప్యాక్ చేసి చైన్ ఆఫ్ కస్టడీ చెడిపోకుండా ల్యాబ్కు చేరతాయి. ఈ ల్యాబ్లో రకరకాల ఎవిడెన్స్లు వచ్చినప్పుడు మా దగ్గర రకరకాల వింగ్స్ ఉంటాయి. అంటే విసరల్ ప్రోడక్ట్కి సంబంధించి టాక్సికాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, బ్లడ్, యూరిన్, సెలైవా అండ్ సెమన్కు సంబంధించి డిఎన్ఏ ల్యాబ్కి వెళ్ళిపోతాయి. కొన్ని డ్రౌనింగ్ కేసెస్లో బయాలజీ, సెరాలజీ సెక్షన్లకు వెళ్తాయి. అట్లాగే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కనుక ఉంటే దోస్ ఎవిడెన్సెస్ విల్ గో టు డాక్యుమెంట్ సెక్షన్. ఆడియో వీడియో కనుక ఉంటే ఆడియో వీడియో ఫోరెన్సిక్స్కి వెళ్తాయి. టెలిఫోన్కి సంబంధించి, మొబైల్కి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏవైనా ఉంటే సైబర్కి వెళ్తాయి. ఒకవేళ ఫైరింగ్ వెపన్ యూజ్ చేస్తే బ్యాలిస్టిక్స్కి వెళ్తాయి. అట్లాగే ఏదైనా అక్కడ నేరం జరిగిన ప్రదేశంలో ఎవరైనా కాల్చడానికి లేదా ఎవిడెన్స్ను చెడపడానికి అగ్గి గనక ఫైర్ గనక వాడి ఉంటే దానికి సంబంధించిన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మన దగ్గర కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటాయి. ఇవి కాక అక్యూజ్ని మనం అదుపులో తీసుకున్నప్పుడు అతని మీద మనం ఇంట్రాగేట్ చేయడానికి సైకో అనాలిసిస్ కోసమని మనకు బ్రెయిన్ మ్యాపింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అట్లాగే మీరు మామూలుగా లై డిటెక్టర్ అని మనకు పాపులర్గా ఉన్నటువంటివి. అట్లాగే అదొక డిపార్ట్మెంట్. అంటే లాట్ ఆఫ్ వింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ లాట్ ఆఫ్ వింగ్స్కి సంబంధించి అక్కడికి ఆ డిఫరెంట్ ఎవిడెన్సెస్ డిఫరెంట్ వింగ్స్కి వెళ్తాయి. అక్కడ వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఎక్విప్మెంట్ను సైంటిస్టులు తీసుకొని దానిపైన వర్క్ చేయడం మొదలు పెడతారు. చేసిన తర్వాత సమగ్రంగా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ను వాళ్ళు కంపైల్ చేసి ఇవి కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బేసికలీ. అప్పుడు నేరస్తుడికి శిక్ష పడడానికి మనకు ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్, ఈ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఏమంటారంటే కన్క్లూజివ్ ఎవిడెన్సెస్ అంటారు. అంటే ఇవి ఆల్టర్ కావు. మనుషుల మాదిరి మనుషులు మాట్లాడతాము, రేపొద్దున హోస్టల్ అవుతాం, అబద్ధాలు కూడా చెప్పొచ్చు, మనం నిజాలు చాలాసార్లు మనకు గుర్తుండకపోవచ్చు, లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. బట్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్కి సంబంధించి మనకు టైం పీరియడ్ ఎంత జరిగినా కూడా వాటి యొక్క ల్యాబ్స్ ఏమి ఉండదు, ప్లస్ కన్క్లూజివ్ ఎవిడెన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు రెగ్యులర్గా చూసే కన్విక్షన్స్ అన్నింటిలో కూడా ఫోరెన్సిక్ ఎవిడెన్స్ వల్ల మాత్రమే మనకు అధికమైనటువంటి కన్విక్షన్స్ వస్తాయి. ఎప్పుడైతే అధికమైన కన్విక్షన్స్ వస్తాయో నేరాలు తగ్గడం మొదలవుతుంది. మిగతా ఏ పద్ధతుల ద్వారానైనా కూడా నేరాలు తగ్గే ఛాన్సులు తక్కువ. బట్ సొసైటీలో కన్విక్షన్లు పెరిగితే నేరాలు తగ్గేటువంటి ఉంటుంది. అందువల్ల ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ యొక్క పాత్ర అత్యధికంగా ఉంటుంది. మీరు ఎంత అప్డేట్ అవుతున్నారో నేరస్తులు ఇంకా అప్డేట్ అవుతున్నారు సార్. ఇప్పుడు అంటే గతంలో మీరు గ్లౌజెస్ వేసుకుని ప్రతిదీ చాలా జాగ్రత్తగా సేవ్ చేస్తూ ఉంటారు ప్రతిదాన్ని. బట్ అంటే ఇప్పుడు మనకి సినిమాలో చూపించవచ్చు, వేరేగా చూపించవచ్చు, బయట వినొచ్చు. అంటే కారం జల్లడము, ఇంకొకటి ఆయిల్ రాయడము, వాళ్ళు కూడా గ్లౌజ్ వేసుకోవడము, ఇట్లా కూడా చేస్తారు. సో ఇటువంటి పరిస్థితులు ఇంకా మీకు పని కష్టం అవుతుంది కదా సార్? డెఫినెట్గా కష్టమవుతుంది. కానీ మీరు గమనిస్తే నేరస్తుడు ఏదో ఒక పొరపాటు జరుగుతుంది ఆ నేర ప్రదేశంలో. ఎక్స్చేంజ్ ఆఫ్ పార్టికల్స్, అంటే నేరస్తుడి కంట్రోల్లో లేని పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. అంటే ఏ నేరము జరిగినా దాంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. అతను నడిచినప్పుడు, అతను తాకినప్పుడు, ఏమి చేసినా, లేదా డిజిటల్ ట్రేసెస్ జరగటము, ప్రతిదీ కవర్ చేసుకొని నేరస్తుడు చేసేటువంటి నేరాలు చాలా తక్కువ ఉంటాయి. సపోజ్ మనకు 100 నేరాలు జరిగితే మేబీ ఐ కెన్ అగ్రీ 2, 3, 4, 5 మ్యాక్సిమం. మిగతా 95% ఆఫ్ ద కేసెస్లో డెఫినెట్గా దెర్ విల్ బి ఏ ట్రేసెస్. అందుకే అంటున్నా, క్లీన్ అండ్ కంప్లీట్ ఎవిడెన్సెస్ మనము నేర ప్రదేశంలో కనుక కలెక్ట్ చేయగలిగితే అప్పుడు నేరస్తుని మనం నీట్గా కనెక్ట్ చేస్తాం. అది దీనికి సంబంధించింది. చాలా మంది అంటే పోలీసులు ఏం చెప్తారంటే సార్, మేము ఏ క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎలా జరిగింది అంటే ఫస్ట్ చెప్పాడు ఎలాగో ఏమంటే ఫోరెన్సిక్ పంపించాం, వచ్చాక చెప్తాం అంటున్నారు. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎలాగో తెలియదు, అక్కడ నిందితుడు ఎవరో అంటే ఒక బేసిక్ కొంతమంది పెడతారు, అసలు ఎలా జరిగింది చెప్తారు తప్ప ఎవరు చేశారని చెప్పలేరు సార్. అది జరిగే పని అంత అనుమానాస్పదంగా ఉంటారు తప్ప. సో ఇంత టైము అనే ఒక టైం బాండ్ అనేది ఉండట్లేదు. సో దీనికి రీజన్ ఏంటి సార్? బేసికలీ ఇంతకుముందు ఏం జరిగేదంటే ఫోరెన్సిక్ సైన్స్కి సంబంధించి, ల్యాబ్స్కి సంబంధించి చాలా రిపోర్ట్స్ వస్తాయి. అంటే మన దగ్గర సపోజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎఫ్ఐఆర్లు అయినాయి అనుకోండి, దాంట్లో కనీసం 50 నుంచి 60 వేల రిపోర్ట్స్ మన సైన్స్ ల్యాబొరేటరీస్కి వస్తాయి ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసం. కాబట్టి దీని లోడ్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ దో మన దగ్గర ఉండే ల్యాబ్కు సంబంధించి ఎక్విప్మెంట్ ఉన్న మనుషులు ఉన్నప్పటికీ దీని లోడింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫార్ ఇన్స్టెంట్ మన ఆంధ్రప్రదేశ్లోనే జనవరిలో మన దగ్గర దాదాపుగా 7,580 రిపోర్ట్స్ పెండింగ్ ఉండేటివి.
ఇప్పుడు మన దగ్గర ఓన్లీ 280 రిపోర్ట్లే పెండింగ్ ఉన్నాయి. అంటే మన దగ్గర 14 రోజులకు మించిన రిపోర్టు మన దగ్గర పెండింగ్ లేదు ఇప్పుడు. అంటే ఒక డ్రైవ్ తీసుకున్నాం. డ్రైవ్ తీసుకొని పెండెన్సీని మ్యాక్సిమం తగ్గించేసాం. ఇప్పుడు మన దగ్గర పెండెన్సీ లేదు. ఇప్పుడు మీరు అడిగారు కదా ఫోరెన్సిక్ వీక్ జరుగుతూ ఉంది అని. దీనికి కారణం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు అంత పెండెన్సీ లేదు. అంటే టాలరబుల్ లెవెల్స్లోనే మన పెండెన్సీ ఉంది. రేప్ కానీ, పోక్సో కానీ, మర్డర్ కానీ, లేదా పెద్ద సెన్సేషనల్ క్రైమ్ అయి ఉండొచ్చు. వీటిల్లో మనం 3 days లోపల వీఆర్ నౌ రెడీ టు గివ్ రిపోర్ట్స్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అంటే మిగతా క్రైమ్ ఇంపార్టెంట్ కాదా అని కాదు. సపోజ్ సూయిసైడల్ కేసెస్ ఉంటాయి. ఈవెన్ సూయిసైడల్ కేసెస్లో కూడా అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని ఫ్యామిలీ మెంబర్స్కి తెలియాల్సిన అవసరం ఉంటుంది. అందుకే అతను వాడిన ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, ట్యాబ్ కానీ మనకు పంపుతారు. అంటే రీజన్ ఏంటి, కొంతమంది సడన్గా ఆత్మహత్య చేసుకుంటారు. సో అటువంటి కేసెస్ కూడా మా దగ్గర పెద్ద ఎత్తున వస్తుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏమైంది, అందరికీ డిఎన్ఏ అనేది కన్క్లూజివ్ ఎవిడెన్సు, కన్విక్షన్ కావాలంటే డిఎన్ఏ కన్క్లూజివ్ అనే అవగాహన పెరగటంతో ఇప్పుడు చాలా కేసెస్లో, ఆల్మోస్ట్ ప్రతి కేసులో కూడా, ఈవెన్ యాక్సిడెంట్ కేసెస్లో కూడా, హిట్ అండ్ రన్ కేసెస్లో కూడా, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ కూడా, ఐ కెన్ టెల్ యూ, నేను పోయిన సంవత్సరం మేము 1800 అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ని డిఎన్ఏ తీసి భద్రపరిచాం. దాని తర్వాత కొన్ని రోజులకి ఫ్యామిలీ మెంబర్ వస్తాడు. కొన్నిసార్లు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ చనిపోతుంటారు, వేరే చెన్నై నుంచి వచ్చి చనిపోతారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎతకడానికి చాలా టైం పట్టుద్ది. అప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్ వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రిజర్వ్ చేసిన డిఎన్ఏ శాంపుల్ని ఆ ఫ్యామిలీ మెంబర్ డిఎన్ఏతో ప్రొఫైల్ చేసి వాళ్ళకు మ్యాచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అది అసలు ఎవరికీ కనపడిన వర్క్. అది అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ యొక్క డిఎన్ఏ ప్రొఫైల్ చేసి మనం స్టోర్ చేస్తాం. సో అది ఒక గ్రేట్ వర్క్ జరుగుతూ ఉంటుంది. అంటే ప్రజలకు సంబంధించి చెప్తున్నా. అదేవిధంగా కొంతమంది మిస్సింగ్ ఐడెంటిటీ ఉంటుంది. అంటే ప్యాటర్నిటీ ఈజ్ ఇన్ డిస్ప్యూట్. ఎక్కువగా మనకు ఈ రేప్ కేసెస్లో, పోక్సో కేసెస్లో దే విల్ సే ఈ అబ్బాయి మా అబ్బాయి కాదనటము, నాకు ఆ అబ్బాయికి సంబంధం లేనటము, ఎవరితో తిరిగే అమ్మాయి ఈ అబ్బాయిని కడిందో తెలియదు అన్నప్పుడు డిస్ప్యూటెడ్ ప్యాటర్నిటీ కేసులు కూడా మన దగ్గర ల్యాబ్లో జరుగుతాయి. సో అప్పుడు డిస్ప్యూటెడ్ ప్యాటర్నిటీ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళ డిఎన్ఏ ప్రొఫైల్ చేసి వాళ్ళకు మనం రిజల్ట్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇన్ని వెరైటీస్ జరుగుతాయి. అట్లాగే ప్రాపర్టీస్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇది వీలునామాలు ఉంటాయి, లేదా ఇద్దరు అన్నదమ్ముల మధ్యన గొడవై సమ్ డాక్యుమెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, లేదా ఒక ప్రాపర్టీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తులకు మధ్య ప్రభుత్వంలో 2 డిపార్ట్మెంట్లకు మధ్య కూడా ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి డాక్యుమెంటేషన్ మీదనే. సో దట్ ఈస్ ది గ్రేట్ వర్క్ జరుగుతూ ఉంటుంది. సో అది ఒక సపరేట్ మనకు వింగ్ ఉంటుంది, దాంట్లో కూడా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ నాకు మరొక డౌట్ ఏంటంటే సార్, అంటే క్రైమ్ సీన్స్ జరిగినప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఎక్కడైనా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనుకున్నాం సార్, మేము అక్కడ సీన్లోకి వెళ్ళే లోపు అక్కడ బ్లడ్ కానీ లేకపోతే ఆ ప్రదేశాన్ని కానీ ఫస్ట్ పోలీసులు, కానిస్టేబుల్స్, అంటే మీకు కొంచెం అవగాహన ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో మీడియా వాళ్ళు కొంతమంది అత్యుత్సాహం తెలిపి కవరేజ్ కోసం అని కెమెరామన్లు, రిపోర్టర్లు అందరూ తొక్కేసుకుంటూ మొత్తం చేస్తుంటాం. సో అక్కడ ఎవిడెన్స్ అనేది చాలా వరకు మిస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా సార్. సో దాన్ని ఎట్లా మీరు చేస్తారు? సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు నేను అంతకుముందు అందుకే ఈ వీక్ మనం ఫోరెన్సిక్ వీక్ చేయడానికి మన డీజీ గారు కండక్ట్ చేయడానికి మేజర్ ఏంటంటే కంటామినేట్ అవుతూ ఉంది ఏది మన సీన్ ఆఫ్ ఆ క్రైమ్. మోస్ట్ ఆఫ్ ద టైం పోలీసులే కాకుండా రెగ్యులర్గా అక్కడ ఉండే ఉత్సాహవంతులు కొంతమంది, అట్లాగే మన మీడియా మిత్రులు కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎందుకు పోతారు? బికాస్ దట్ సీన్ ఈజ్ నాట్ ప్రాపర్లీ ప్రొటెక్టెడ్. అంటే క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అనే రిబ్బన్ కానీ, ఆ సీన్ని మనం ఎంత తొందరగా చేరితే దానికి ఇప్పుడు సొల్యూషన్స్ నేను ఒకటి చెప్తాను మీకు ఇంటర్వ్యూ ముందులో. ఆ సీన్ నిజంగా ఫిజికల్గా ప్రొటెక్ట్ చేయాలి. ఫస్ట్ ఫిజికల్గా ప్రొటెక్ట్ చేస్తే ఏంటంటే అంతకు దాటి ఎవరు, ఈవెన్ ప్రెస్ ఒకవేళ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నా అది ఫిజికల్ బ్యారియర్ ఉంటుంది, దాన్ని మించి పోరు, ముందే మాట్లాడతారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే, అంటే ఇది ఒక టైపు. రెండో టైప్ ఏంటి, సపోజ్ ఒక రూమ్లో ఏదో సూసైడ్ జరిగింది అనుకోండి, ఫస్ట్ సంబడి విల్ ట్రై టు సేవ్ హిమ్. సేవ్ చేసే క్రమంలో ఈ కంటామినేట్ అయిపోతాయి, డెఫినెట్గా కంటామినేట్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తామంటే, అందుకే సీన్ ఆఫ్ అఫెన్స్ని పంచనామా చేసినప్పుడు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో కలెక్ట్ చేసిన అతని పేరు ఎవరెవరు, అంటే ఈవెన్ కానిస్టేబుల్స్ 5-6 మంది వెళ్ళినా 5-6 మంది పేర్లు కూడా రాస్తాం. ఎందుకు అలా చేస్తామంటే రూల్ అవుట్ చేయాల్సి ఉంటుంది.
లేకపోతే 5-6 మందికి సంబంధించిన బాడీ ఫ్లూయిడ్స్ కూడా కలెక్ట్ అయిపోతాయి, కంటామినేట్ అవుతాయి, కలెక్ట్ అవుతాయి. వాళ్ళది డిఎన్ఏలో మనకు డిఫరెంట్ పర్సన్స్ వచ్చేస్తాయి. అందుకనే మనం ఈ ఫోరెన్సిక్ వీక్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మన ఐఓస్ అంటే ఏంటి, ఎస్హెచ్ఓస్ మాత్రమే కాదు, ఇన్స్పెక్టర్స్ ఉంటారు, ఎస్ఐస్ ఉంటారు, కొన్ని కేసుల్లో ఏఎస్ఐ గారు చేస్తారు, కొన్ని కేసుల్లో హెడ్ కానిస్టేబుల్ చేస్తారు, అందరూ చాలామంది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ మేము ఏం చెప్పామంటే డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 నేను చెప్పా కదా, క్లీన్ కంప్లీట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలంటే సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. ఎలా కలెక్ట్ చేయాలి, దాన్ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి, ఆ విధంగా డివైడ్ చేసి అంటే ఏంటి, నిలువు గీతలు అడ్డగీతలు ఉంటాయి, అప్పుడు ఒక స్క్వేర్ ఏర్పడుతుంది. ఆ స్క్వేరే చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే నీకు కంప్లీట్ ఎవిడెన్స్ వస్తుంది. తర్వాత ఇదే నేను చెప్పినట్టు ఎక్కువ మందిని లోపలికి వెళ్తే వాళ్ళ పేర్లను రాసుకోవాలి. ఎవరైతే లోపలికి ఎంటర్ అయ్యారో సీన్లోకి వాళ్ళ పేర్లన్నీ రాయాలి, ఎందుకంటే అవి కంటామినేట్ అవుతాయి కాబట్టి. అట్లాగే గ్లౌజ్ లేకుండా కలెక్ట్ చేయకూడదు, పాదాలకి ప్లాస్టిక్ బ్యాగ్స్ వేయకుండా కంటామినేట్ చేయకూడదు, తలపైన క్యాప్ వేసుకోకుండా కలెక్ట్ చేయకూడదు. ఇవి ప్రొఫెషనల్ అప్రోచ్కి వెళ్ళడానికి, మనం ముందుకు వెళ్ళడానికి బేసికలీ అట్లీస్ట్ గ్రేవ్ క్రైమ్లో అంటే రేప్ ఉండొచ్చు, మర్డర్ ఉండొచ్చు, హ్యూజ్ యాక్సిడెంట్స్, న్యాచురల్ డిజాస్టర్స్, ఒక్కోసారి ఇప్పుడు గ్యాస్ లీక్ ఉంది, పెద్ద పెద్దవి జరుగుతాయి, అప్పుడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అంటే ఆ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్లో ఎందుకు అంటే ఆ గ్యాస్ వల్లనే చనిపోయారని మనం ప్రూవ్ చేయకపోతే ఇన్సూరెన్స్ రాదు పబ్లిక్కి. అట్స్ ఏ గ్రేట్, వాళ్ళు ఇన్సూరెన్స్ మనకి ఇప్పుడు వేడిలో తెలీదు, కొన్నాళ్ళకి తర్వాత అందరూ మర్చిపోతారు, వాళ్ళు కంపెనీలు ఫైట్ చేస్తుంటాయి దీనివల్లే చనిపోయారని చెప్పడం ఏమిటి అన్నట్టుగా. సో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అవుతాయి పబ్లిక్కి బేసికలీ. ఇక్కడ మరొక డౌట్ ఏంటంటే సార్, క్రైమ్స్ అనేవి రోజు జరుగుతున్నాయి, ఎఫ్ఐఆర్స్ రోజు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు గతంలో కన్నా ఇప్పుడు ఏంటంటే సాధారణ డెత్ను కూడా అదొక అనుమానాస్పద మృతి కిందే బంధువులు ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఇంత హెల్తీగా ఉన్నాడు, హార్ట్ అటాక్తో చచ్చిపోవడం ఏంటి, ఏదో జరిగింది అని ప్రతి ఒక్కళ్ళకి అనుమానం ఎక్కిపోయి కేసులని కూడా సాధారణ కేసుల కన్నా అనుమానాస్పద మృతి కిందే నమోదు చేసే పరిస్థితి వచ్చేసింది. సో కీలక పాత్ర మీదే. సో ఇప్పుడు అన్ని కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. బట్ మీకు సరిపడే స్టాఫ్ కానీ, దానికి సరిపడేంత ఎక్విప్మెంట్స్ కానీ, లేదా ఇంకా పాతకాలమే కంటిన్యూ అవుతున్నాయా, ఇంకా మీరు అడిషనల్గా అప్డేట్ అయ్యి ఉన్నారా, వాటి గురించి చెప్పండి సార్. బేసికలీ మన దగ్గర వరకు మనకి మ్యాన్ పవర్ ఇష్యూ లేదు. దట్స్ వాట్ నేను ఇప్పుడు మీకు చెప్పాను. ఒకప్పుడు పొజిషన్ వేరు, ఇప్పుడు మనకు నేను చెప్పే కదా 230 కేసులు మాత్రమే మనకు. మ్యాన్ పవర్ అనేటువంటిది సఫిషియెంట్ ఎప్పుడు కాదు. ఎందుకు కాదు, మీరు అన్నట్టు కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, మీరు అన్నట్టు కొత్త ఫీల్డ్లో ఇప్పుడు ఏముంది, క్రిప్టోలో మోసాలు జరుగుతాయి, డ్రోన్స్ ఫోరెన్సిక్స్ కొత్తగా ఇప్పుడు వస్తూ ఉంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చింది, డీప్ వీడియో, ఆయన మాట్లాడు, ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ప్రతిరోజు చూస్తున్నారు కదా. సో అతనికి సంబంధమే లేకుండా అతని వీడియో వచ్చేస్తుంది. ఇటువంటి కొత్త ఫీల్డ్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి కొత్త ఎక్విప్మెంట్ మనం అక్వైర్ చేయాల్సి ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, కంటిన్యూస్గా కెపాసిటీ బిల్డ్ చేయాలా. సపోజ్ ఈరోజు నాకు బ్లాక్ చైన్లో ఏదో కేసు వచ్చింది, నాకు అసలు ట్రైనింగ్ లేకుండా నేను సాల్వ్ చేయలేను, ఈవెన్ దో నాకు ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ. ఈ ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయంటే 1 రోజు 2 రోజులు ట్రైనింగ్ కాదు, నువ్వు మినిమం 3 నుంచి 4 నెలల కాలం ట్రైన్ అవ్వాల్సి ఉంటుంది. బికాజ్ కొత్త టెక్నిక్, కొత్త ఎక్విప్మెంట్. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగే క్రైమ్స్ అవి కొత్తవి. ఇప్పుడు క్వాంటమ్ చిప్పే వచ్చేసింది. ఇప్పుడు క్వాంటమ్ చిప్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోరెన్సిక్స్ వస్తాయి. అట్లాగే ఫోరెన్సిక్ అకౌంటింగ్, అది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది కదా. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అంటే నువ్వు మాకు కంప్యూటర్స్, పెద్ద కంప్యూటర్స్ సర్వర్లు తెచ్చి పడేస్తే దానికి సంబంధించిన ఫోరెన్సిక్స్ ఆర్ డిఫరెంట్, బికాజ్ ఇట్ ఈస్ ఆల్ పోస్ట్ మార్టం. పని అయిపోయిన తర్వాత దాంట్లో మళ్ళీ ఎవిడెన్స్ని తీసుకొని మనము క్రిమినల్కి మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతిరోజు ఫీల్డ్లో చేంజెస్ వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు వచ్చేటువంటి ఫీల్డ్లో వచ్చే చేంజెస్కి అనుగుణంగా ఎక్విప్మెంట్ను బలోపేతం చేయటం, అట్లాగే కెపాసిటీని బిల్డ్ చేసుకోవటం, కంటిన్యూస్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ఫోరెన్సిక్లో ఎస్పెషల్లీ. ఎందుకు మీరు అన్నారు, ఇప్పుడే అన్నారు, ప్రతి కేసు అనుమానాస్పద మృతి అన్నప్పుడు ఏమవుతుంది, అదే చెప్తే కదా, అతని పర్సనల్ లైఫ్ ఏముందో ఎవరికి తెలియదు, తల్లిదండ్రులకు కూడా తెలియదు, ఫ్రెండ్స్ కూడా తెలియనటువంటి ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది ఒక వ్యక్తికి. అది అతను నిజంగా ఎందుకు చనిపోయాడు అనేది ఖచ్చితంగా దేర్ హ్యాస్ టు బి వన్ ఎండ్ కదా. ఆ అబ్బాయి చనిపోతే ఎక్కడో చోట ఎండ్ జరగాల. సో ఆ ఎండ్ జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అటువంటప్పుడు ఏం జరుగుతుందంటే
అతను పర్సనల్గా వాడినటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మేము ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ దో బర్డెన్ అయినప్పటికీ, ఎక్కువ కేసులు వస్తున్నప్పటికీ దట్ ఈజ్ అది ఒక పవిత్రమైనటువంటి డ్యూటీనే. ఎందుకంటే మనం సూసైడ్ కేసు కదా, ఏముంది దాంట్లో క్రైమ్ లేదు కదా అనుకోవడానికి లేదు. బికాస్ అది ఇంకొక డిఫరెంట్ ఆస్పెక్ట్ని ఓపెన్ చేస్తుంది. సో దానికి సంబంధించి కూడా మన దగ్గర కేసెస్, ఇప్పుడు నేను చెప్పా కదా, సూసైడల్ కేసెస్ కనుక తీసుకుంటే ప్రతి క్రైమ్లో ఫోన్ ఉంటుంది. ఇప్పుడు జరిగే ప్రతి క్రైమ్లో ఫోన్ ఉంటుంది. అంటే ఇద్దరు కొట్టుకున్నా, ఇద్దరు మాట్లాడుకున్నా, ఇద్దరు ఛాలెంజెస్ విసురుకున్నా అంతా కూడా డిజిటల్ ప్రింటే. సో అవన్నీ ఇప్పుడు కేసెస్గా వస్తున్నాయి. మీరు అన్నమాట వాస్తవం. ఒకటి కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవటం, కొత్తగా రిక్రూట్మెంట్స్కు వెళ్ళటం, అదేవిధంగా మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో కొత్తగా మనం ఎక్విప్మెంట్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని ఆ విధమైనటువంటి లైన్లోనే మనం థింక్ చేయడం జరుగుతూ ఉంది. సాధ్యమైనంత వరకు ఇప్పుడు వరకు మనకుండే కెపాసిటీకి వీ కెన్ హ్యాండిల్ ద కేసెస్. నెక్స్ట్ ఏంటంటే, ఈ క్రమంలో మీరు అన్నారు ఓపెనింగ్లో క్లూస్ టీమ్స్ అన్నారు. ఆ క్లూస్ టీమ్స్ని మనం కరెక్ట్గా ట్రైన్ చేయగలిగితే బిఫోర్ ఎనీ ఫోరెన్సిక్ టీమ్ రీచెస్ దాట్ క్లూస్ టీమ్ ప్రొఫెషనల్గా యాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడ సేమ్ దీనికి సంబంధించిన సిమిలర్ క్వశ్చన్ సార్. ఇప్పుడు బేసిక్గా ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్లో భాగంగా ఇది కూడా ఉంటుంది కదా సార్, ఎఫ్ఎస్ఎల్కి సంబంధించింది కూడా ట్రైనింగ్ ఉంటుంది కదా. సో రెగ్యులర్ మీరు ఇచ్చే ట్రైనింగే. సో ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఈ వీక్ని పెట్టడానికి, అంటే ఈ అవగాహన సదస్సుని ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం పెడుతున్నారు నాకు తెలిసి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఫస్ట్ టైం. రెగ్యులర్ మీరు అవగాహన చేస్తూనే ఉంటారు కదా, అంటే ప్రత్యేకంగా ఏం అవగాహన చేస్తారు? బేసికల్లీ ఎందుకు మనం పెట్టాల్సి వచ్చిందంటే, ఫస్ట్ 2 టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఒకటి ఇన్ సర్వీస్, ఒకటి ఎంట్రీ. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు మనం కొద్దిగా నాలెడ్జ్ ఇస్తాం, సంపూర్ణమైన నాలెడ్జే ఇస్తాం. దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఈ వర్క్ చేయకపోవచ్చు, ఆయన డిఫరెంట్ వర్క్స్ చేస్తూ ఉంటారు కదా. అప్పుడు అన్ని పనులు చేయగలిగే కెపాసిటీ ఉండాలి అంటే మనం గమనించాం ఫీల్డ్లో ఈ తప్పులు జరుగుతున్నాయి. ఏది కలెక్ట్ చేయడంలో తప్పులు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల ప్రిజర్వ్ చేయడంలో తప్పులు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల చైన్ ఆఫ్ కస్టడీని మెయింటైన్ చేయకపోవడంలో తప్పులు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల అసలు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఫోరెన్సిక్ నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నీకు అవగాహన ఉండాలి కదా. నేను ఏమడగలను, ఏమడగాలి, ఎలా అడగాలి. సపోజ్ నేను మీకు చిన్న క్రైమ్ చెప్తాను. 1.5 years బ్యాక్ ఒక సర్వర్కి సంబంధించిన ఒక క్రైమ్ జరిగింది 1.5 years బ్యాక్. అది ఇప్పుడు నేను సర్వర్లో ఎతికితే ఉండదు. ఎందుకు? సర్వర్కి ఒక పాలసీ ఉంటుంది. కొన్ని సర్వర్స్ ఓన్లీ 6 months డేటాను స్టోర్ చేస్తాయి, కొన్ని సర్వర్స్ ఓన్లీ 1 year డేటాను స్టోర్ చేసుకుంటాయి. సో అట్లా అనమాట. అంటే ఎప్పుడు ఏమి ఎలా అడగాలి అనే అవగాహన లేకపోతే, అసలు ఏమి ఇవ్వగలదు ఎఫ్ఎస్ఎల్ అనే అవగాహన లేకపోతే, ఎందుకంటే ఈ ఫీల్డ్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది, లేటెస్ట్ డెవలప్మెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ పాయిజన్ అనుకుందాం. పాయిజన్లోనే రకరకాల వెరైటీ ఆఫ్ పాయిజన్స్ వచ్చేసినాయి. బయలాజికల్ పాయిజన్స్ ఉంటాయి, కెమికల్ పాయిజన్స్ ఉంటాయి, మెటాలిక్ పాయిజన్స్ ఉంటాయి, తర్వాత స్లో పాయిజన్స్ ఉంటాయి, రేడియో యాక్టివ్ పాయిజన్స్ ఉంటాయి. వీటన్నిటిపైన మా వాళ్ళకి అవగాహన లేకపోతే వాళ్ళు పంపాల్సింది పంపరు. ఐ టెల్ యూ సీన్. ఒక డిస్టిక్లో ఒక కేసులో వాళ్ళు ఏం చేశారు, ఒక ఐ డ్రాప్, అతని కంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఐ డ్రాప్స్ పంపించారు అతనికి. అతను ఐ డ్రాప్స్ వేసుకున్నాడు. ఐ డ్రాప్స్ వేసుకున్నాక ఇమ్మీడియట్గా ఆయన అస్వస్థత అయ్యాడు. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. 24 hours చనిపోయాడు. అవగాహన ఉంది కాబట్టే అక్కడ ఉండే ఐఓ ఏం చేశాడు, అది కూడా సీజ్ చేశాడు, ఆయన రూమ్లో ఉందని. అది తీసుకొస్తే దాంట్లో ఉంది పాయిజన్. అది ఎటువంటి పాయిజన్? ఇట్ హ్యాస్ ఇండ్యూస్డ్ న్యాచురల్ డెత్ని ఇండ్యూస్ చేసింది. సో అటువంటి కేసెస్ ఉంటాయి. సో అది అవగాహన ఉండాలి కదా ఆ ఐఓకు. అక్కడ ఏం కలెక్ట్ చేయాలి, అందుకే అంటున్నా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో అబ్బాయి కలెక్ట్ చేయగలిగాడు కాబట్టి అల్టిమేట్లీ ఇట్ లెడ్ టు దట్ ఫైండింగ్. అందుకు అటువంటి అవగాహన లేటెస్ట్గా వాడుతూ ఉంటారు. డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ అన్ని పొడిలాగే ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏ పొడి. ఎట్లా హౌ విల్ హీ డిఫరెన్షియేట్? ఐఓ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందుకు దానికి అవగాహన కావాల్సి ఉంటుంది. అట్లాగే సైబర్ క్రైమ్లో ఎక్విప్మెంట్ తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎలక్ట్రోస్టాటిక్ బ్యాగ్స్లో తీసుకురావాల్సి ఉంటుంది. పవర్ ఆనా పవర్ ఆఫా తెలియాల్సి ఉంటుంది, లేకపోతే అవి రావు.
తర్వాత మనం పాస్వర్డ్ బ్రేక్ చేయడానికి డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి. అవి అవి ఎలా కలెక్ట్ చేయాలి మా వాళ్ళకి అలా అవగాహన లేకపోతే లేదు. వాట్ ఈస్ ద క్యాపబిలిటీ అంటే ఫ్యాక్టరీ సెట్టింగ్ అని ఉంటుంది. అంటే లాస్ట్ వరకు వెళ్ళగల కెపాసిటీ ఉందా లేదా, చిప్ ఫోరెన్సిక్స్ అంటాం. దానికి మా క్యాపబిలిటీ ఉందా లేదా అది ఆయనకు తెలియకపోతే ఆయన అడగడు, ఆయన క్వశ్చన్ అడగడు. అల్టిమేట్లీ ఐఓ క్వశ్చన్ అడగాలి కదా లెటర్ ఆఫ్ అడ్వైస్లో. సో ఇవన్నీ మనము ఎప్పటికప్పుడు ఫీల్డ్కి తెలియచెప్పకపోతే వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల నష్టపోయేది ఎవరు? ప్రజలు నష్టపోతారు, విక్టిమ్ నష్టపోతాడు. అరే నా కేసులో ఎందుకు ఇది పంపలేదు, నా కేసులో ఎందుకు ఇంత జాప్యం చేశారు, లేదా నా కేసులో ఇది చేసి ఉంటే వచ్చేది కదా రిజల్ట్, సంథింగ్ లైక్ దట్. సో దే షుడ్ ఆల్సో నో, ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్ కదా, హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు నో అబౌట్ ఈస్ కేస్. సో అందుకు మనం అవగాహన కల్పిస్తాం. ఫైనల్గా చెప్పండి, అంటే మీరు ఇప్పుడు దాకా అధికారులకి అంటే మీరు చెప్తున్నప్పుడు ఎంట్రీ దగ్గర నుంచి మీరు కల్పేశారు అవగాహన, ఇప్పుడు కూడా చెప్తున్నారు. బట్ ప్రజలకు కూడా కొంచెం అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. ఎందుకంటే కొన్ని సీన్స్లో ఒక ఏదైనా మర్డర్ జరిగిందంటే జనాలు గుమిగూడిపోవడం ఇట్లాంటివి చాలా చేస్తున్నారు. పోలీసులు వచ్చేలోపు హాస్పిటల్ తీసుకెళ్ళడం ఇలా చాలా చేస్తూ ఉంటారు. సో అది మర్డరో తెలియదు, లేకపోతే యాక్సిడెంటో తెలియదు, ఇట్లా ఒకటే కాదు చాలా కేసులు ఇట్లా ఉంటుంది కదా. ప్రజలకి ఏమి చెప్తారు, సూచన ఏం చేస్తారు? ఒకటే మనం ప్రజలను కోరుకునేది ఒకటే, మనమే అన్యాయం చేసినట్టు అవుద్ది, నేరస్తుల్ని రక్షించినట్టు అవుద్ది. ఒక సీన్ ఆఫ్ అఫెన్సెస్ జరిగినప్పుడు సాధ్యమైనంత వరకు, అంటే యాక్సిడెంట్ జరిగి మనిషి అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుకుంటూ ఉంటేనేమో మనోళ్ళు రాళ్ళు అడ్డం పెట్టి పారిపోతారు. అది కాదు చేయాల్సింది. వాడికి ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే అతన్ని డెఫినెట్గా ఆ ప్రాణం పై నుంచి రక్షించాలి. అది కాదు, ఎక్కడైతే డెడ్ బాడీ ఉంది ఆల్రెడీ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు సీన్ను డిస్టర్బ్ చేయకుండా, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్ అయినా సరే డిస్టర్బ్ చేయకుండా ఉంటే నేర స్థలంలో సరైనటువంటి ఎవిడెన్స్లు కలెక్ట్ చేయగలుగుతాం. నీట్ క్లీన్ ఎవిడెన్స్లు వస్తాయి, నేరస్తుని మనం కన్విక్ట్ చేయగలుగుతాం. ఎప్పుడైతే మనమే చెడిపేశామంటే నేరస్తు తప్పించేసుకుంటాడు. సో మనం కోరుకునేది ఏంటంటే ఎక్కడైనా సీన్ ఆఫ్ అఫెన్స్ అంటే పోలీసు వాడు వచ్చే లోపల లేదా ఇంకెవరైనా ఆ సీన్ను చేరే లోపల సీన్ ఆఫ్ అఫెన్స్ని పవిత్రంగా ఉంచాలి. అక్కడ ఉంచితేనే మనకు నేరస్తుడు కనెక్ట్ అవుతాడు, కన్విక్ట్ అవుతాడు. లేకపోతే సాక్ష్యాధారాలు చెరిపివేయబడతాయి, మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఏ క్రైమ్ కన్నా ఇది వర్తిస్తుంది, ఏ క్రైమ్ కన్నా. సో అంటే ఈ వీక్ వరకు పెట్టారు కదా సార్, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే మనం డీజీ గారు కొన్ని మన హరీష్ కుమార్ గుప్తా సార్ గారు ఇంకొన్ని తీసుకొచ్చారు చేంజెస్, ఇన్నోవేషన్స్ అనుకోండి. ఎఫ్ఎస్ఎల్ విల్ బీ వర్కింగ్ 24/7. అది ఇంకొక స్టెప్ ఫర్దర్. అవగాహన సదస్సులు నిర్వహించడమే కాకుండా నెక్స్ట్ 24/7 ఎందుకు పనిచేయాలి అంటే బేసికలీ ఒక నేరం జరుగుతుంది. నేరం జరిగినప్పుడు ఐఓకు హెల్ప్ కావాల్సి ఉంటుంది. ఆ నేరంకి సంబంధించిన చాలా సమాచారం ఏం కలెక్ట్ చేయాలా, అక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంటాక్ట్ అవ్వటం లేదు సెన్సేషన్ క్రైమ్ అయితే మేము ఇమ్మీడియట్గా మేమే సీన్కి వెళ్ళగలిగే పరిస్థితి. దాన్ని 24/7 వర్కింగ్ వీఆర్ గోయింగ్ అహెడ్. రెండవది ఏఐ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు ఐఓకు హెల్ప్ చేయడానికి. అంటే ఆ సీన్ మర్డర్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్ అవగాహన ఇస్తుంది ఏఐ. ఏమని ఇంటరాక్టివ్ సెషన్లోకి వెళ్తాడు, నేను సీన్కి వచ్చాను, ఇదో ఇవి ఉన్నాయంటే ఇట్ విల్ గైడ్ హిమ్ టు కలెక్ట్. అంటే కంప్లీట్గా ఎలా ఏమేమి ఉండొచ్చు ఛాన్సెస్, ఏమేమి కలెక్ట్ చేయాలి, ఎలా కలెక్ట్ చేయాలి, ఎవరెవరికి చెప్పాలి, ఎవరెవరి అడ్వైస్ తీసుకోవాలి, ఆ టూల్స్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్దర్. అట్లాగే ఫోరెన్సిక్స్ అని మనకు ఒక సాఫ్ట్వేర్ ఉంది. దాంట్లో ఏంటంటే నేను చెప్పాను కదా చైన్ ఆఫ్ కస్టడీ మారకుండా, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అన్నట్టు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కోర్టులో కూడా చైన్ ఆఫ్ కస్టడీ మీద చాలా క్వశ్చన్లు అడుగుతారు డిఫెన్స్. ఆ చైన్ ఆఫ్ కస్టడీ కాకుండా ఫోరెన్సిక్ వల్ల ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఏది సిస్టమ్ అకౌంటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఈ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళింది, అతని దగ్గర ఎప్పటి నుంచి ఆ రిపోర్ట్ పెండింగ్ ఉంటుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎస్పీ గారు తీసుకుంటారు క్రైమ్ రివ్యూ, ఏమయ్యా ఈ కేసు ఎందుకు పెండింగ్ ఉందంటే సార్ ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదు అంటాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇంటిగ్రేట్ అయిపోయినాయి. సో ఇక ఓన్లీ ఆ రిపోర్ట్ నెంబర్ కొట్టేస్తే స్క్రీన్ మీద వచ్చేస్తుంది. రిపోర్ట్ ఆల్రెడీ వచ్చిందంటది, పెండింగ్ ఉంటే పెండింగ్ ఎవరి దగ్గర ఉందో చూపిస్తుంది, ఎన్ని రోజుల నుంచి ఉందో చూపిస్తుంది. సో దాంట్లో మేమేమంటాం, కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడిగి ఉంటాం. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఐఓని అడిగారు, ఇప్పటి వరకు ఐఓ పంపలేదు. సో ఆ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ నౌ ఈజ్ ఇన్ ప్లేస్ అనమాట. సో అట్లాగే ఇప్పుడు నువ్వు అడిగావు కదా క్లూస్ టీమ్ అని, 103 క్రైమ్ స్పాట్ వెహికల్స్ అంటారు వీటిని. అవి ఫీల్డ్లో మళ్ళా రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే మెన్ను ట్రైన్ చేసి
మెటీరియల్ ఇచ్చి ఎక్విప్మెంట్ పెట్టి నౌ దే ఆర్ పుష్డ్ జీపీఎస్ పెట్టి పుష్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే క్రైమ్ సీన్ మీరు అన్నారు కదా చెడిపేస్తారు అని, నేరము జరిగిన వెంటనే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే ఫస్ట్ క్రైమ్ సీన్ వెహికల్ వెళ్తుంది. ఇట్ విల్ ప్రొటెక్ట్. అది జీపీఎస్ ద్వారా మనం డాష్ బోర్డుల ద్వారా మానిటర్ చేస్తాం. క్రైమ్ అయినా ఎంతసేపటికి టీం వెళ్ళింది, ఏం కలెక్ట్ చేసింది, కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్సెస్ని ఏ విధంగా ప్యాక్ చేసింది, ఎప్పుడు మాకు ఎనికి పంపించింది అని. ఈ కొత్త చట్టాలు ఏవైతే వచ్చాయో ఈ కొత్త చట్టాల్లో ఏముందంటే ఓన్లీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ మాత్రమే ఎవిడెన్స్ కలెక్ట్ చేయగలడు. దానివల్ల క్వాలిటీ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ జరుగుతుంది. ఫ్యూచర్లో కన్విక్షన్స్ పెరిగే అవకాశాలు పెరుగుతాయి. థ్యాంక్ యూ. సార్ చెప్తున్నట్టుగా క్రైమ్ ఏదైనా కూడా ఎన్ని క్రైమ్ జరిగిన తర్వాత ఆ క్రైమ్ సీన్ని ఎంత చాలా జాగ్రత్తగా అక్కడ మనం కేర్ఫుల్గా ఉంటే తప్ప ఆ కేసుని ఈజీగా సాల్వ్ చేసే అవకాశం ఉండదు. నేరస్తుడు తప్పించుకునే పరిస్థితిని ఓ పక్క పోలీసులు కొంతమంది తెలియజేస్తున్నారు, అలాగే మీడియాతో పాటు కొంతమంది ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ అవగాహన సదస్సులు ఖచ్చితంగా వాటికి ఉపయోగపడతాయని ఇప్పటికే చాలా కేసులు మేము సాల్వ్ చేస్తాం. కాబట్టి ఇక మీదట ఇంకా టెక్నాలజీని పెంచుకొని మరింత వేగంగా వచ్చిన కేసును వచ్చినట్టు సాల్వ్ చేస్తామని చెప్పి ఐజీ అండ్ ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పాల్రాజ్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి. ఒక నేరం చేయగానే ఇమీడియట్గా దొంగను పట్టేసుకోవాలంటారు. క్లీన్గా కలెక్ట్ చేయాలి, కంప్లీట్గా కలెక్ట్ చేయాలి. పోలీసులు ఏం చెప్తారంటే సార్, ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎలాగో తెలియదు. నేరస్తుడి కంట్రోల్లో లేని పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. జనాలు గుమిగూడిపోవడం ఇట్లాంటివి చాలా చేస్తున్నారు. లేకపోతే అవి రావు.